ఏ జిల్లాలో అయినా అడ్మినిస్ట్రేషన్, పోలీస్ వ్యవస్థ రెండు కళ్ళ లాంటివి. ఈ రెండు సమాంతరంగా పనిచేస్తేనే పాలన ముందుకు సాగుతుంది. అలాంటిది ఆ జిల్లాలో కొన్ని చోట్ల పాలనా వ్యవస్థ తడబడుతోందట. దీనికి కారణం ఆ ఇద్దరి జిల్లా బాస్ల మధ్య సమన్వయ లోపమేనా లేక వైరమా? అసలు ఈ వాదనల్లో నిజమెంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏ జిల్లాకైనా కలెక్టర్, పోలీస్ బాస్ ఇద్దరు మెయిన్ పిల్లర్స్. వీరిద్దరి మధ్య సరైన సమన్వయం ఉంటేనే జిల్లా పరిపాలన సజావుగా సాగుతుంటుంది. కానీ కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మధ్య కోఆర్డినేషన్ కొరవడిందనే చర్చ సాగుతోంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇద్దరూ సమర్థనీయమైన అధికారులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోస్ట్ ఏదైనా ఇచ్చిన బాధ్యతను ఎవరి స్టైల్లో వాళ్లు చక్కబెట్టడంలో దిట్ట. పెద్దగా మీడియా ముందుకు రాకపోయినప్పటికీ వీళ్ళిద్దరి వర్కింగ్ స్టైల్ మాత్రం అప్పుడప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంటుంది. సామాన్య ప్రజలతో మమేకమయ్యే శైలి కలెక్టర్దైతే భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి సిపి అభిషేక్ మహంతి జిల్లాలో హాట్ టాపిక్ అయ్యారు. అయితే జిల్లాలో కీ రోల్ పోషిస్తున్న వీరి మధ్య నువ్వా నేనా అనేలా వైరం నడుస్తోందనే చర్చ కరీంనగర్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవల కేంద్ర మంత్రి ఖట్టర్ కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం వారి వెంట ఉన్నారు. అయితే పొంగులేటిని పదే పదే కొంతమంది సిబ్బంది తోసేయటంతో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మంత్రి. పోలీస్ కమిషనర్ ఎక్కడా అంటూ కలెక్టర్పై మండిపడ్డారు. కలెక్టర్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. విధుల నిర్వహణలో పోలీసులు విఫలం కావటం వల్లే కలెక్టర్కు తిట్లు పడ్డాయన్న చర్చ జరిగింది. ఈ సంఘటన పట్ల నొచ్చుకున్న కలెక్టర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో ఆమెపై మరింత సానుభూతి పెల్లుబిక్కింది. అయితే ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రిని కలిసి పోలీస్ కమిషనర్ వెళ్లిపోయారని, అక్కడ పోలీసుల తప్పిదమేమీ లేదనేది పోలీస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ ఇష్యూపై సీరియస్ అయిన జిల్లా కలెక్టర్ అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారి సహా కరీంనగర్ టౌన్ ఏసీపీకి సైతం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో పోలీసులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని, కేంద్ర మంత్రి పర్యటనకు ముందు నిర్వహించిన కీలక సమావేశానికి పోలీస్ అధికారి రాలేదంటూ నోటీసుల్లో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ ఇష్యూతో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా అనే చర్చ మరింత ఊపందుకుంది. ఇదిలా ఉంటే అనంతరం పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు కరీంనగర్ పోలీసులు. స్థానిక అంబేద్కర్ స్టేడియం స్పోర్ట్స్ స్కూల్ని వేదికగా ఎంచుకున్నారు. తెల్లవారితే స్పోర్ట్స్ మీట్ ప్రారంభమవుతుందనగా ఆ వేదికలను వాడుకునేందుకు అనుమతి లేదంటూ రెవెన్యూ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఉన్న ఫలంగా వేదికను పరేడ్ గ్రౌండ్కి మార్చుకున్నారు పోలీసులు. రెవెన్యూ అధికారుల తీరును రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో అంబేద్కర్ స్టేడియాన్ని వాడుకునేందుకు అనుమతి లభించింది. నిజానికి ఇవన్నీ జిల్లా స్థాయి అధికారుల చేతిలో ఉండే పనులు. ఆ ఇద్దరు బాస్లు అనుకుంటే ఈ పనులు అలా సాఫీగా జరిగిపోవాల్సిన కార్యక్రమాలు. కానీ ఇలా వ్యవస్థ తడబాటు వెనుక ఆ ఇద్దరు బాస్ల మధ్య ఉన్న సీనియర్ జూనియర్ పంచాయతీనే కారణం అనేది మరో వాదన. కారణాలేమైనా ఇద్దరి మధ్య సమన్వయ లోపం తలెత్తితే జిల్లా ఉమ్మడి కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోందా అనే చర్చ జరుగుతోంది.